హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఆ వీక్లో జరిగిన యాక్సిడెంట్ గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాం కదా. సో దీని ఇంట్రడక్షన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కారు కొనడం ముఖ్యం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా మనకి చాలా ముఖ్యం. సో ఇలాంటి యాక్సిడెంట్లు ఎలా జరిగాయో మనం క్లియర్గా తెలుసుకోవడం ద్వారా కొత్తగా కారు కొనేవాళ్ళు, ఆల్రెడీ కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్ వీక్ జరిగిన ఒక 2 యాక్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో కూడా ఈ వీడియో నేను పోస్ట్ చేశాను, లాస్ట్ వీక్ మీరు చూసే ఉంటారు. ఈ యాక్సిడెంట్ వచ్చేసి ఢిల్లీ డెహ్రాడూన్ హైవే పైన జరిగింది. ఈ యాక్సిడెంట్కి మెయిన్ రీజన్ వచ్చేసి హైవేలో వెళ్తున్నప్పుడు రివర్స్ అవడం అనమాట. సో జనరల్గా ఏం చేస్తారు, కొంతమంది హైవేలో వెళ్ళేటప్పుడు వాళ్ళు దిగాల్సిన ఎగ్జిట్ వచ్చినా కానీ దిగడం మర్చిపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చుట్టూ వెళ్ళి యూటర్న్ తీసుకొని రాకుండా అదే రోడ్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అనమాట. ఇలాంటివి మనం రెగ్యులర్గా మన అవుటర్ రింగ్ రోడ్ పైన కానీ వేరే హైవేల పైన కానీ చూస్తూనే ఉంటాం. సేమ్ ఈ యాక్సిడెంట్లో కూడా అదే జరిగింది. ఒక టాటా టియాగో కార్ దిగాల్సిన ఎగ్జిట్ మిస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయారు అనమాట. సో అదే రోడ్లో వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు థర్డ్ లైన్లో. వీళ్ళకి కొంచెం కూడా అసలు ఇంకా ఎలా చెప్పాలంటే సెన్స్ అనేది లేదనమాట. కారు కొన్నారే కానీ డ్రైవింగ్ ఎలా చేయాలన్నా ఆ మినిమం సెన్స్ కూడా లేదు. అందులో ఇంకోటి ఏంటంటే ఆ కార్ డ్రైవ్ చేసిన పర్సన్ ఫ్యామిలీ మొత్తం కూడా కార్లోనే ఉన్నారు. సో అదొక 5 సీటర్ కార్, మీకు తెలిసే ఉంటుంది టాటా టియాగో అనేది. దాంట్లో 7 మంది కూర్చోన్నారు. అది కూడా ఒక మిస్టేక్ అనేది చెప్పాలి. సో ఈయన కొంచెం కూడా మినిమం సెన్స్ లేకుండా కార్ని వెనక్కి తీసుకొస్తున్నారు. అదే టైంలో థర్డ్ లైన్లో ఓవర్ స్పీడ్లో వస్తున్న ఒక స్కార్పియన్ కార్ ఈ టియాగో కార్ని వెనక వైపు నుంచి గుద్దేసింది. నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఏమన్నారంటే వాళ్ళకి అవగాహన ఉండంటారో లేకపోతే తెలియకంటారో నాకైతే అర్థం కాదు. స్కార్పియన్ ఓవర్ స్పీడ్ వల్ల జరిగింది తప్పు అని కొంతమంది కమెంట్స్ అయితే పెట్టారంట. అసలు స్కార్పియన్ ఇక్కడ తప్పు చేయడానికి మెయిన్ రీజనే టియాగో కార్ కదా. అసలు హైవేలో వెళ్ళేటప్పుడు మనం రివర్స్ అవడం అనేది బ్లండర్ మిస్టేక్ అనమాట. అది అగైన్స్ ద ఆర్టీఏ రూల్స్ కూడా. ఫస్ట్ తప్పు టియాగో కార్దే, దాని తర్వాతే మనకి స్కార్పియన్ ఓవర్ స్పీడ్లో ఉందా లేదా అనేది ఇవన్నీ చెక్ చేస్తారు. డెఫినెట్లీ స్కార్పియన్ కూడా కొంచెం తప్పు అయితే ఉంది. ఎందుకంటే మన హైవే రూల్స్ ప్రకారం థర్డ్ లైన్లో అంత స్పీడ్ అయితే రాకూడదు. బట్ స్కార్పియన్ దాదాపుగా ఒక 150 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుంది నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే. మీకు ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే స్కార్పియన్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరు హైవే ఎక్కారంటే మినిమం 120 స్పీడ్కి అయితే తగ్గరనమాట. దాని గురించి నేను మీకు ఇంకా చెప్పాల్సిన పని లేదు. అందులో స్కార్పియన్ కార్ చాలా హెవీ కార్ కదా, టియాగో కొంచెం చిన్న కార్ అయ్యేటప్పటికే ఈ స్కార్పియన్ కార్లో ఉండే లోడ్ అంతా కూడా టియాగో కార్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. గుద్దిన వెంటనే టియాగో కార్ అనేది దాదాపుగా 300 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. స్కార్పియన్ కార్ కూడా ఆ ఇంపాక్ట్లో తిరగబడింది అనుకుంటాను. సో ఇది చిన్న ఇంపాక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. టాటా టియాగోలో మొత్తం 7 మంది ట్రావెల్ చేస్తున్నారని చెప్పే కదా, దాంట్లో 4 స్పాట్లో చనిపోయారు. దారుణమైన విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 9 ఏళ్ల చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈరోజు కంప్లీట్గా ఇదైపోయినట్టే. నేను అందుకే చెప్తుంటాను, హైవేలో వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే టర్నింగ్లు తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. సో నా వరకు అయితే మాత్రం ఈ యాక్సిడెంట్లో ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ టియాగో కార్దే, దాని తర్వాతే స్కార్పియన్ కార్ మిస్టేక్ అయితే వస్తుందన్నమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు పొరపాటున కూడా మీరు సేమ్ లైన్లో వెనక్కి అయితే అస్సలు రావద్దు. కొంతమంది పెట్రోల్ సేవ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ కార్ డ్రైవర్ అయితే ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి, తన గురించి బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఎక్కడైతే యూటర్న్ ఉందో అక్కడ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళు దిగాల్సిన ఎగ్జిట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఎగ్జిట్ తీసుకుంటారనమాట. సో ఇలాంటి పిచ్చి పనులు అయితే మీరు అస్సలు చేయొద్దు. నెక్స్ట్ యాక్సిడెంట్ వచ్చినప్పటికే మన విజయవాడ హైదరాబాద్ హైవే మీద జరిగింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్ యాక్సిడెంట్, అందుకని దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఈ యాక్సిడెంట్కి కారణం వచ్చేసి ఒక టెంకాయ అనమాట, సింపుల్గా కొబ్బరి బొండం. సో రీసెంట్గా నేను పోస్ట్ చేసినప్పుడు టెంకాయని పెట్టగానే దానికి కూడా చాలామంది అసలు ఏంటో అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ గురించి చూడాలి కానీ అది చూడకుండా మీరు కొబ్బరి బొండాన్ని టెంకాయ అన్నారు, మీది ఆ ఊరా ఈ ఊరా అని చెప్పి కమెంట్లు పెడుతున్నారు. సో కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయండి ఫ్రెండ్స్, అది కొంచెం కరెక్ట్ అనిపించేది నాకు. నేను కన్వే చేయాల్సిన పాయింట్ అయితే మిస్ అయిపోతాను అనమాట ఇలాంటి కమెంట్స్ వల్ల. సో ఈ యాక్సిడెంట్లో ఏం జరిగిందంటే రాజమండ్రికి చెందిన ఒక పర్సన్, ఆయనకి 52 ఏళ్ళు, ఆ పేర్లు అవన్నీ నేను చెప్పను. సో ఆయన ఏంటంటే వాళ్ళ చిన్న కొడుకు పెళ్లికి వెళ్ళేసి సేమ్ కార్లో రిటర్న్ అవుతున్నారు. రిటర్న్ అయ్యేటప్పుడు పెళ్లిలోకి సంబంధించిన ఈ టెంకాయలు, ఈ పూజా సామాగ్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆయన కార్లో క్యారీ చేస్తున్నారు. సో గొల్లపూడి దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ హైవే మీద ఏం జరిగిందంటే కారు కొంచెం కంట్రోల్ తప్పి ఆయన ఒక 2 వీలర్ని గుద్దేశాడు. ఈ 2 వీలర్ని గుద్దడంతో ఏమైంది, ఈ టెంకాయలు ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉంటాయి కదా కార్లో, అంటే అండ్ అవి రౌండ్ షేప్లో కూడా ఉంటాయి కదా, వాటికి ఒక
సర్టన్ షేప్ అంటూ ఉంటుంది కదా, రౌండ్ షేప్లో ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్గా టెంకాయ అనేది ఎగురొచ్చి డ్రైవర్ కాళ్ళ దగ్గర పడింది. పడడంతో అది ఏం జరిగిందంటే క్లచ్ బ్రేక్ పెడల్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోయింది అనమాట. సో ఇరుక్కుపోయిన తర్వాత ఇంకేమవుతుంది, ఆ డ్రైవర్ ఎంత ట్రై చేసినా కూడా బ్రేక్ అయితే పడలేదు. అదే టైంలో ఆయన డ్రైవ్ చేస్తున్న రోడ్లో సైడ్కి ఒక ట్రక్ అయితే పార్క్ చేసింది. సో అదే స్పీడ్లో వెళ్ళేసి ఆ ట్రక్ని హెవీ స్పీడ్లో గుద్దేశారు. సో గుద్దిన వెంటనే ఫ్రంట్ సైడ్ కూర్చున్న ఇద్దరు కూడా స్పాట్లో చనిపోయారు. ఇలాంటి యాక్సిడెంట్లో ఎంత మంచి డ్రైవర్ అయినా సరే సో మీరు ప్యానిక్కి గురైపోతారు. దానివల్ల ఏం చేయాలో ఆ సిచ్యువేషన్లో మనకైతే అర్థం కాదు. సో ఈయన హ్యాండ్ బ్రేక్ కూడా యూస్ చేసి ఉండొచ్చు, బట్ చెప్పా కదా, వన్స్ ప్యానిక్ క్రియేట్ అయ్యాక మనకి ఐడియా అనేది రాదనమాట. సో ఈ యాక్సిడెంట్ నుండి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, అనవసరమైన వస్తువుల్ని కార్లో ఎప్పుడూ క్యారీ చేయొద్దు. సపోజ్ క్యారీ చేసినా కూడా వాటిని ప్రాపర్గా ప్యాక్ చేసి ఆ తర్వాత క్యారీ చేయండి. సో నెక్స్ట్ టైం మీరు హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు ఈ 2 యాక్సిడెంట్ని కూడా మైండ్లో ఉంచుకొని మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా అయితే ట్రై చేయండి. సో అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంతతో షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.